నమస్తే అండి, నేను మీ కళ్యాణి. వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప. ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను. అదేమిటంటే అటుకులు అలాగే బొంబాయి రవ్వతో దోశలు. ఇంట్లో దోసపిండి లేనప్పుడు లేదా రెగ్యులర్గా తినే దోశలు బోర్ కొట్టినప్పుడు కొంచెం డిఫరెంట్గా టేస్టీగా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా 1/2 కప్పు అటుకులు, 1 కప్పు బొంబాయి రవ్వ అలాగే 1/2 కప్పు పెరుగు వేసి ఇన్స్టెంట్గా దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఈజీ ప్రాసెస్లో చూపించేస్తాను. ఈ అటుకులు బొంబాయి రవ్వ దోశకి పచ్చి కొబ్బరి, పుట్నాల పప్పు చట్నీ చాలా బాగుంటుంది. మరి నేను ఇన్స్టెంట్ ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీ నేను ఎలా తయారు చేస్తానో మీరు కూడా చూసేయండి. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి హైప్ కూడా ఇవ్వండి. ఇక్కడ 1 కప్పు వరకు నేను బాంబే రవ్వ తీసుకున్నాను. మీకు ఎంత కావాలో బాంబే రవ్వ ఇప్పుడే ఈ టైంలోనే తీసుకోవాలి. తీసుకున్న బాంబే రవ్వని ఒక గిన్నెలో వేస్తున్నాను. నెక్స్ట్ ఏ కప్పుతో మనము బాంబే రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో అటుకులు 1/2 కప్ తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ తీసుకున్నాను. తీసుకున్న అటుకుల్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగాను. కడిగిన తర్వాత రవ్వలో వేసేసాను. సేమ్ అదే కప్పుతోనే 1/2 కప్పు పెరుగు తీసుకున్నాను. పెరుగు అనేది పుల్లగా లేకుండా చూసుకోవాలి. పెరుగు అనేది ఫ్రెష్గా ఉంటే చాలా బాగుంటుంది ఈ దోశలకి. నెక్స్ట్ అందులో 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. కొలతలకి ఒకే కప్పు పెట్టుకోండి. కొలతలు కరెక్ట్గా ఉంటే అటుకులు బొంబాయి రవ్వ దోశలు చాలా బాగా వస్తాయి. నీళ్ళు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కొద్దిసేపు 10 నుండి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. 1 కప్పు బాంబే రవ్వ, 1/2 కప్పు అటుకులు అలాగే పెరుగు 1/2 కప్ వేసాం కదా, 2 కప్స్ వాటర్ అయితే సరిపోతాయి కరెక్ట్గా. అటుకులు బొంబాయి రవ్వ నానేలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. 1 ఇంచు అల్లం ముక్క అలాగే కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు 2 వేస్తున్నాను. మీరు తగినన్ని అయితే వేసుకోండి. వేటిల్ని వేయించలేదండి, అన్నీ పచ్చివే. 1 చిప్పలో సగం కొబ్బరి ముక్కని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను. పైనున్న చెక్క ఏమి తీయలేదు. అలాగే 3 టేబుల్ స్పూన్స్ పుట్నాల పప్పు వేశాను. నెక్స్ట్ అందులోకి టేస్ట్ ఫ్లేవర్ కోసం కొంచెం కొత్తిమీర అయితే వేశాను. నెక్స్ట్ చట్నీకి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేస్తున్నాను. మీరు తగినంత అయితే వేసుకోండి. ఆల్రెడీ దోశల్లో వేస్తాం కాబట్టి ఈ చట్నీకి సరిపడా వేసుకోండి, సరిపోతుంది. కొద్దిగా నీళ్ళు పోసేసి అవసరమైతే నీళ్ళు వేసుకుంటూ మూత పెట్టుకొని చట్నీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాను. ఈ కొబ్బరి చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఒక బౌల్లో వేసేస్తున్నాను. ఇది పోపు పెట్టుకున్నా కూడా ఇలాగైనా డైరెక్ట్గా తినొచ్చండి, చాలా బాగుంటుంది ఇలా కూడా. కానీ ఇప్పుడు నేను మీకు పోపు పెట్టి చూపిస్తాను. మీకు చట్నీ పలుచగా కావాలంటే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసి చట్నీలు వేసుకోండి. లేదు గట్టిగా కావాలంటే అలా వదిలేసి ఈ విధంగా పోపు పెట్టేయండి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు అలాగే అందులో కొద్దిగా శనగపప్పు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పోపు తీసుకొచ్చి చట్నీలు వేసేయాలి. వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. పోపు చట్నీకి బాగా కలిసేలాగా కలిపారంటే చట్నీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక్కడ చట్నీకి పోపు అయితే పెట్టేశాను, బాగా కలిపేశాను. అటుకుల బొంబాయి రవ్వ దోశలకి ఇక్కడ కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది చట్నీ. ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి. మనం ముందుగా ఇక్కడ అటుకులు బొంబాయి రవ్వ నానపెట్టుకున్నాం కదా, చూడండి బాగా ఒక 15 నిమిషాలు అయితే నానిపోయింది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఎక్కువ నీళ్ళు లేవు, కరెక్ట్గా సరిపోయాయి. నానిన ఈ బొంబాయి రవ్వని గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొద్దిగా వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 వాయికే గ్రైండ్ చేస్తున్నాను. కొద్దిగానే నానపెట్టాను కాబట్టి 1 వాయికే సరిపోయింది. మీరు క్వాంటిటీ ఎక్కువ చేసేట్టుగా ఉంటే ఇదే విధంగా మిక్సీ జార్లో కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మీకు ఒకవేళ నీళ్ళు తక్కువ అనిపిస్తే నార్మల్ వాటర్ కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా, వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఇక్కడ అటుకుల బొంబాయి రవ్వ దోశలు చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఇందులో ఈ పిండికి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసాను. మీరు మీ టేస్ట్కి తగినంత అయితే వేసుకోండి. ఆల్రెడీ మనం చట్నీలో వేసుంటాం కదా, ఈ పిండికి సరిపడా సాల్ట్ వేసుకొని దోశలు అయితే వేసుకోండి. అప్పుడు మనం చట్నీతో తిన్నప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. పిండిలో సాల్ట్ వేసిన తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలపాలి. వంట సోడా వేసుకోకూడదండి. వంట సోడా వేయకుండానే ఈ అటుకుల బొంబాయి రవ్వ దోశలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడైతే ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను నేను దోశలు వేయడానికి. మీరు కావాలంటే దోశ పెనమైనా పెట్టుకోండి. ఇక నేను సర్కిల్ షేప్లో చిన్న దోశలుగా వేయాలనుకుంటున్నాను, కరెక్ట్గా షేప్లో రావాలనేసి. అందుకే నా దగ్గర ఒక చిన్న ఫ్రై ప్యాన్ ఉంటే పెట్టుకున్నాను, నాన్ స్టిక్ది. మీరు కావాలంటే డైరెక్ట్గా ఐరన్ ప్యాన్లో అయినా వేసుకోవచ్చు. ఇక్కడ ప్యాన్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆయిల్ అంతా పూసేసాను ప్యాన్కి మొత్తము. పూసిన తర్వాత అందులో 1 గరిటె
అటుకుల రవ్వ పిండి ఒక గరిటె వేసేసి అలా సర్కిల్ షేప్లో బాగా రుద్దేశాను. అలా రుద్దిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే స్పైసీకి సరిపడా పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఫ్లేవర్ కోసం కరివేపాకు వేశాను. మీరు ఇందులో కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. ఏ వెజిటేబుల్స్ వేసుకున్నా కూడా ఈ దోశ చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మాత్రం వేసేసాను. వేసిన తర్వాత దానిపైన ఒక 1/2 టేబుల్ స్పూన్ కానీ లేదా 1/4 టీ స్పూన్ కానీ ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేయండి. ఇలా ఉల్లిపాయలు ఆయిల్ వేసిన తర్వాత మూత పెట్టేశాను. 1 నిమిషం పాటు అలా ఉంచారంటే, వేసింది బొంబాయి రవ్వ కాబట్టి ఆ 1 నిమిషంలో మూత పెట్టడం వల్ల బొంబాయి రవ్వ అనేది బాగా ఉడుకుతుంది. 1 నిమిషం తర్వాత ఈ విధంగా మూత తీసైతే చూపిస్తున్నాను. ఒకవైపు బాగా కాలింది, రెండో వైపు కూడా తిప్పుకొని ఇంకో వైపు కూడా ఈ విధంగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. రెండోసారి దోశ వేసేటప్పుడు నేను ఇంకా ఆయిల్ ఏం వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ అందులో ఉంది, నాన్ స్టిక్కే కదా వచ్చేస్తుంది. ఫస్ట్ కాబట్టి ఆయిల్ వేసాను ఫస్ట్ దోశకి, రెండో దోశకి అయితే వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మళ్ళీ ఒక గరిటె పిండి వేసేసి బాగా రుద్దేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఇదే విధంగా అన్ని దోశలు తయారు చేసుకున్నాను. పిండి మొత్తం మీరు కావాలంటే ఇలా ఆనియన్ దోశలైనా వేసుకోవచ్చు అటుకుల రవ్వ పిండితో, లేదంటే ఇదే పిండిని ప్లెయిన్ దోశలకు కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి ఎలా చేసుకున్నా కూడా. నెక్స్ట్ వేసిన దోశ కూడా ఇంకో వైపుకి తిప్పుతున్నాను. ఇదే విధంగా నాకు ఎన్ని దోశలు అవసరమో అన్ని దోశలు అయితే వేసుకున్నాను. ఫస్ట్ అయితే ఒక 2 దోశలు అయితే ఇక్కడ పెడుతున్నాను చూడండి, ఇవి వచ్చేసి ప్లెయిన్ దోశలు. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసిన దోశలు కూడా పెడుతున్నాను. ఈ అటుకుల బొంబాయి రవ్వ దోశలు చాలా స్మూత్గా, తింటూ ఉంటే ఇంకా తినాలి అనిపించేలాగా చాలా బాగుంటాయి. ఈ దోశల్లోకి నేను తయారు చేసి చూపించిన పచ్చి కొబ్బరి పుట్నాల పప్పు చట్నీ ఈ అటుకుల బొంబాయి రవ్వ దోశలోకి చాలా బాగుంటుంది. ఈ కాంబినేషన్ అస్సలు మిస్ కావద్దండి, చాలా అంటే చాలా బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కాకుండా నైట్ డిన్నర్కి తీసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్గా కూడా ఈ పిండి తయారు చేసుకొని దోశలు వేసుకోవచ్చు. ఏ టైంలోనే సరే తినాలనిపించే ఈ హెల్దీ అటుకుల బొంబాయి రవ్వ దోశలు అయితే రెడీ అయిపోయాయి. రెసిపీ నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు కంపల్సరీగా నచ్చుతాయి. ఇలాంటి హెల్దీ రెసిపీలు నా ఛానల్లో మరెన్నో ఉన్నాయి, ఒకసారి చూసేయండి. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. బాయ్.